వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చూపిపోతాను. నేను రైస్ విత్ కోకోనట్ లడ్డు. సో దీనికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ఫుల్ కోకోనట్ తీసుకోండి, ఫ్రెష్ కోకోనట్. మీకు డ్రై పౌడర్ అంటే తీసుకొచ్చి, కానీ టేస్ట్ అనేది బాగుంటుంది, దీనికి ఇదే బాగుంటుంది. ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి. నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత బెల్లం తురిమి పెట్టుకున్నాను, ఒక కప్పు రైస్ పౌడర్. ఇక్కడ నేను కొద్దిగా పంకిన్ షీడ్ అంటే మా గుమ్మడికాయ విత్తనాలు తీసుకున్నాను. ఇక్కడ క్యాషూ తీసుకున్నాను. క్యాషూ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను అండి. సో రండి ఎలా చేయడం చూపిస్తాను. సో ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టి గీ పెట్టుకున్నాను అండి. ఆల్రెడీ నేను నెయ్యి పోసుకున్నాను దీంట్లో ఈ పంకిన్ షీడ్ ప్లస్ మన దీన్ని క్యాషూ దీన్ని వేయించి తీసుకున్నాం. ఫస్ట్ ఇది కొంచెం దూరగా వేయించాలండి. దూరగా వేయించి తీసుకున్న తర్వాత మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఇది కొంచెం దూరగా వేగిందండి. దీన్ని సపరేట్ గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అని తీసేసానండి. దీంట్లో మనం ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసి మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిపోయే వరకు మనం గీలని రోస్ట్ చేసుకోవాలి. దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మంచి రోస్ట్ అయిన తర్వాత మనం రైస్ పౌడర్ యాడ్ చేసుకున్నాం దీంట్లో. సో కోకోనట్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీని స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యి చూడండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇదే కడాయి తీసుకున్నాను. కడాయి నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకుని దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఒక 100 ml అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను. బెల్లం మంచి కరిగితే సరిపోతాయని దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం మంచి కరిగించుకున్నాం. సో బెల్లం కరిగిందండి. బెల్లం కరిగితే సరిపోతాయి. కొంచెం ఇది వేడెక్కడ బాగా మంచిగా. సో ఇది బెల్లం కరిగేపటికి మనం డ్రై ఫ్రూట్స్ అంతా మనం వేయించి పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్స్ పెట్టుకున్నాం. దీన్ని తిరిగి మిక్స్ పెట్టుకోవాలి. ఫైన్ పౌడర్ అవసరం లేదు. కొంచెం సన్న ముక్కలుగా మిక్స్ పెట్టుకొని తర్వాత దీన్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతాయండి. మనకు ఫైన్ పౌడర్ అవసరం లేదు దీనికి. ఎందుకంటే లడ్డు కాబట్టి మీకు కొంచెం ముక్కలు ఉంటాయి, టేస్ట్ నోటికి మంచిగా తగులుతూ ఉంటాయి. సో బెల్లం కరిగిపోయిందండి. మీకు కావాలంటే స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నాకు స్వీట్ తక్కువ కావాలంటే యాడ్ చేసుకున్నాం. దీనిలో కొద్దిగా మనం ఇప్పుడు ఏలక్కి పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఏలక్కి పౌడర్ నేనంటే ఇంట్లో కొట్టి పెట్టుకున్నానంటే మీరు రెడీమేడ్గా తీసుకోవడం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అయిపోయింది ఇది. ఇప్పుడు దీనిలో మనం రైస్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. రైస్ పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కొంచెం మిక్స్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ అవ్వాలి. ఇది రైస్ మంచిగా మిక్స్ అయిందండి. దీని ఒంట్లో ఏమనకూడదు, మీకు లమ్స్ ఉంటే అది బాగుండదు. సో రైస్ పౌడర్ అనేది టేస్ట్ కూడా బాగుండదు, మీరు ఉడకదు కూడా మళ్ళీ మీకు. సో ఇప్పుడు అయిపోయింది ఇది. దీంట్లో మనం ఇప్పుడు కోకోనట్ ప్లస్ డ్రై పౌడర్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం, దాని 2 యాడ్ చేసుకుందాం. ఇది అయిపోయిందండి, మిక్స్ అయిపోయింది. ఇది స్టవ్ మీద 5 minutes అట్లే వేగించుతాం. దీన్ని కొంచెం ఒక సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని ఇది ఒక 5 minutes స్టవ్లో పెట్టి కొంచెం ఇది పదం రావాలి, ఇంకొంచెం ఇది చిక్కపడాలి. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా మీరు గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. మనం ఆరబెట్టి చిన్న లడ్డులాగా చేసుకుందాం. సో ఇప్పుడు ఇది మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు దాన్ని మనం చేతికి కొంచెం నూనె సరుముకొని దీన్ని కొంచెం లడ్డు చిన్న వంటలాగా చేసుకుందాం దీన్ని. సో లడ్డు ఇప్పుడు రెడీ అయిపోయిందండి, కోకోనట్ విత్ రైస్ లడ్డు. సో ఇది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు చాలా మంచిది. ఇప్పుడు హెల్తీ కూడా మనకి కోకోనట్ అండ్ బెల్లం అనేది మనకి చాలా హెల్తీ, చాలా మంచిది. ఐరన్ కంటెంట్ కానీ, మీకు ప్రోటీన్స్ కానీ, మీకు ఇమ్యూనిటీ పవర్, పిల్లలకి వారానికి ఒకసారి ఇట్లా చేస్తే మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా పెరుగుతాయి. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.